రుడ్యార్డ్ కిప్లింగ్ ఏం చేశాడంటే ఏ బుక్ ఆఫ్ వర్డ్స్ అనే దాన్ని రాశాడండి. ఆయన ఏవైతే సందేశాలు ఇచ్చాడో, స్పీచ్‌లు ఇచ్చాడో, కొన్ని ముఖ్యమైన ప్లేస్‌లో మాట్లాడాడో, అవన్నీ కూడా ఈ బుక్ ఆఫ్ వర్డ్స్ అనే దాంట్లో ఉన్నాయి. ఈ వాల్యూస్ ఇన్ లైఫ్ అనేది 1907లో ఒక యూనివర్సిటీ మెక్‌గిల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పిల్లల ముందు మాట్లాడడం జరిగింది. అదే వాల్యూస్ ఇన్ లైఫ్ స్పీచ్ ఇది మనం చూస్తున్నాం. అసలు ఏంటి వాల్యూస్ ఇన్ లైఫ్ సింపుల్‌గా చెప్పాలంటే జీవితంలో విలువలుంటాయి. ఆ విలువలనేది డబ్బు సంపాదన కోసం పణంగా పెట్టకూడదు. డోంట్ వర్షిప్ మనీ ఆర్ సక్సెస్. డబ్బుల్ని పూజించొద్దు. డబ్బే జీవిత ఆశయంగా భావించొద్దు. అండ్ డబ్బు కోసం నువ్వు ఒక రేట్ కార్డ్ నీ మీద పెట్టుకోమాకు అనేసి చెప్తాడు. బీ హానెస్ట్ నిజాయితీగా ఉండు. హంబుల్ నీ కాళ్ళు కొంచెం నేల మీద ఉండేటట్టు చూసుకో. అండ్ కైండ్ జాలి, దయ అనేవి కొంచెం చూపించు. హెల్ప్ అదర్స్ వెన్ యూ ఫీల్ లో. నీకేమైనా కొంచెం డిప్రెషన్‌గా ఉంటే వెళ్ళి ఇతరులకి నువ్వు సాయం చెయి. ఎవరైనా పేదోళ్ళకి చేసావనుకో, లేదు అనాథల దగ్గరికెళ్ళావనుకో, నువ్వు ఎంత గొప్పోడివో నీకు అర్థమైద్ది. నువ్వు ఎంత బ్లెస్డ్ పీపులో నీకు అర్థమైద్ది. అండ్ రోగగ్రస్తుల దగ్గరికెళ్ళావనుకో, ఎక్కడైనా క్యాంప్ పెట్టారు. అక్కడ చాలామంది ఒకే రకమైన రోగం వచ్చి ఇదై బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నువ్వు ఎంత బ్లెస్డ్ పర్సనో నీకు అర్థమైద్ది. కాబట్టి నువ్వు కుంగిపోయినప్పుడల్లా కొంచెం ఇతరుల గురించి పట్టించుకో. నీ గురించి అంత సీరియస్‌గా తీసుకోమాకు. డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ టూ సీరియస్‌లీ. నీ బాధలు, నీ కష్టాలు, ఈ పూటకి చికెన్ లేదు, ఇయన్నీ బాధలు అట్లా అవద్దు. వేరే వాడి బాధలు పట్టించుకొని నీకు నువ్వు చాలా గొప్పోడిగా అనిపిస్తావు. అసలు నీకు బాధ అనేది అనిపించదు. ట్రూ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ క్యారెక్టర్. నిజమైన బలం అనేది వ్యక్తి ప్రవర్తన. ఇంకా చెప్పాలి అంటే శీలంలో దాగుంటుంది. అంటే ప్రవర్తన అనమాట. క్యారెక్టర్. అంతేగాని ధనము లేకపోతే తెలివితేటల వల్ల అయితే అది ఉండదు. కాబట్టి సింపుల్‌గా ఏం చెప్తానంటే కొంచెం జాలి, దయ కలిగి ఉండు. నీ గురించే టీనేజర్‌గా ఉన్నప్పుడు తర్వాత 20 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు చాలా లోన్‌లీగా ఫీల్ అవుతావు. చాలా బాధపడిపోతుంటావు. ఏదో అవుతుంది అనుకుంటుంటావు. ఇలాంటి సమయం పెద్ద ఇది టెంపరరీ. కేవలం అలా నీకు కొంతకాలం మాత్రమే అనిపిస్తుంది. తర్వాత ఉండదు. ఖచ్చితంగా చెప్పగలను అని చెప్తారు రుడ్యార్డ్ కిప్లింగ్. అయితే నువ్వు చేయాల్సిందేంటంటే ఇతరుల కోసం గనక నువ్వు పని చేసినట్లయితే దీంట్లో నుంచి బయటపడతావు. డబ్బే సర్వస్వం అని సమాజం నీకు నేర్పిస్తుంది. డబ్బు వల్లే అన్నీ జరుగుతాయని చెప్తుంది. అది నమ్మమాకు. డబ్బు కన్నా క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లనే మనిషి అయితే క్యారెక్టర్ వల్ల మనుగడైతే సాధిస్తాడు. డబ్బుతో ఉండేవాడికి ఒక రేట్ కార్డ్ ఉంటుంది. ఒకడు రూ. 100కి పడిపోతాడు. ఇంకోడు రూ. 1000కి వస్తాడు. ఇంకోడు 10,000కి పడిపోతాడు. ఇంకోడు 1,00,000, ఇంకోడు 1,00,00,000. కానీ క్యారెక్టర్ ఉన్నోడికి నువ్వు 10,00,00,000 ఇచ్చినా వాడు అసలు నీకు దొరకడు, లొంగడు. నువ్వేమైనా చేసుకో అంటాడు. ఇప్పుడు అసలు డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్‌ని మనం చూద్దామండి. ఏం చెప్పాడు? ఓపెనింగ్ కోట్ వచ్చేసి కిప్లింగ్ సేస్ వి షుడ్ ఫియర్ మెనీ థింగ్స్. చాలా విషయాలంటే తనకు భయమని, బట్ నాట్ డిఫికల్టీస్ ఆఫ్ యూత్. కానీ ఈ ఏదైతే యవ్వనంలో ఏదో 20, 25 అట్లా వచ్చిన తర్వాత మనకు కొన్ని కష్టాలు ఉంటాయి చూసారా? వాటిని చూసి మాత్రం అసలు భయపడను. భయపడతా, చాలా వాటికి భయపడతా నేను. కానీ ఈ యూత్‌లో వచ్చే కష్టాలప్పుడు నేనైతే భయపడను. ఎందుకంటే దీస్ ఛాలెంజెస్ ఆర్ లైక్ హెయిల్ ఆన్ యంగ్ కార్న్. దే సీమ్ టెరిబుల్ బట్ హెల్ప్ అస్ గ్రో స్ట్రాంగ్ లేటర్. అది ఎలాంటిది అంటే వడగండ్ల వాన లాంటిది. ఈ మొక్కజొన్న పొత్తులు చిన్నగా ఉన్నప్పుడు వడగండ్ల వాన పడుతుంది. పడితే ఆ వడగండ్ల వానకి ఈ పొత్తులు ఏమనుకుంటాడంటే రైతు ఇరిగిపోతాయి అనుకుంటాడు. కానీ అయి ఇరగవు గదా! నెక్స్ట్ అవి నిలబడి నిటారుగా చాలా బలం పొందుతాయి. అట్లాంటిదే ఈ యవ్వన కాలపు కష్టాలనేవి మిమ్మల్ని స్ట్రాంగ్‌గా ఉండేటట్లు చేస్తాయి. ఏదైనా కష్టం వస్తే నీ యూత్‌లో భయపడొద్దు. యూత్ అంటే తెలుసు గదా! దాదాపు నిజంగా టెక్నికల్‌గా చెప్పాలి అంటే 20-40 ఏళ్ళు ఏదైతే ఉందో దాన్ని యూత్‌గా భావిస్తారు. ఇంట్రడక్షన్ అట్ మెక్‌గిల్ యూనివర్సిటీ. ఈ మెక్‌గిల్ యూనివర్సిటీకి అబ్బా! నువ్వు పెద్ద తోపుగాడివి బాబు రుడ్యార్డ్ కిప్లింగ్ వచ్చి మా వాళ్ళకి కొంచెం చెప్పు అని అడుగుతారు. ఎవరు? ఈ అఫీషియల్స్ ఎవరైతే యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. కిప్లింగ్ స్పీక్స్ టు స్టూడెంట్స్ జోకింగ్ దట్ యూత్ మస్ట్ పొలైట్‌లీ లిజన్ టు ద ఓల్డర్. పెద్దోడిని వచ్చేసాను మీరు చాలా వినాలి చక్కగా అనేసి జోక్‌గా చెప్తాడనమాట. వైజర్ పీపుల్ మరి పెద్దోళ్ళు చాలా గొప్పోళ్ళు, తెలివిగల్లోళ్ళు వాళ్ళకి మీరు వినాలి అని చెప్తాడు. యాక్చువల్‌గా ఏం చెప్తాడంటే వినొద్దు అనేసి తర్వాత చెప్తాడనమాట. ఎందుకు వినొద్దు అంటే
వాళ్ళేం జెప్తారు, ఏం నేర్పిస్తారంటే మెటీరియలిస్టిక్ సెన్స్ నేర్పిస్తారు. డబ్బులోనే ఉంది అని జెప్తారు. నమ్మొద్దు. హి అడ్మిట్స్ దట్ సచ్ స్పీచెస్ ఆఫెన్ ల్యాక్ ట్రూత్ బట్ ప్రామిసెస్ టు స్పీక్ హానెస్ట్‌లీ. ఇలాంటి సభలో ఎదురు కూర్చున్నటువంటి విద్యార్థులు ఏదో అక్కడున్నటువంటి వ్యక్తికి గౌరవం ఇస్తున్నట్టు సైలెంట్‌గా నటిస్తూ ఉంటారు. ఈ పోడియంకి ముందున్న వ్యక్తి ఏదో గొప్పవాడైనట్టు స్పీచ్‌లు పీకుతుంటాడు. ఇద్దరికీ ఇబ్బందికర పరిస్థితే బాబు. అయితే నేను మాత్రం నిజాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ట్రూత్ అబౌట్ యూత్. హి సేస్ యంగ్ పీపుల్స్ మిస్టేక్స్ కమ్ ఫ్రమ్ దేర్ గుడ్ క్వాలిటీస్. యువకులు తప్పులు చేస్తారు. కానీ ఈ తప్పులు ఎలా ఉంటాయి అంటే తమలో ఉన్నటువంటి మంచి లక్షణాల ద్వారా ఉద్భవిస్తాయి. ఇక్కడున్న చాలామంది దీనికి ఒప్పుకోరండి పెద్ద పెద్దోళ్ళు. ఓకే. యువకులు చేసేటటువంటి చెడ్డయి అని చెప్పుకునేటటువంటివి వాళ్ళ యొక్క మంచి లక్షణాల్లో నుంచి పుడతాయంట. షైనెస్, ఇన్నోసెన్స్ అండ్ ఎనర్జీ. కొంతమంది చాలా మాట్లాడరు. గర్వంగా ఉన్నట్టుంటారు. అది వాడి లోపల ఉన్నటువంటి కొంచెం సిగ్గు అన్నమాట. కొంచెం ఇంట్రోవర్ట్ అంటారే దానివల్ల ఉద్భవించింది. అది మంచి వల్ల ఉద్భవించినటువంటి జనాలకి చెడుగా కనబడేటటువంటి అహంకార దృష్టి. వాడికి చూడరా ఎంత అహంకారం. ఎవరితో మాట్లాడకుండా ఆ మూల నించుంటాడు వాడు. వాడికి ఎంత బలుపురా అనుకుంటాం. వాడికి బలుపు కాదు అది సిగ్గు. కాబట్టి చాలామంది పెద్దోళ్ళు దీన్ని అంగీకరించరు. హౌఎవర్ టీచర్స్ మే నాట్ లైక్ హియరింగ్ దిస్ ట్రూత్. దీన్ని ఎవరు అంగీకరించరు. కానీ నేను నిజం చెప్తున్నా. మీరు చేసే పొరపాట్లు అయన్నీ మీ మంచి లక్షణాల వల్ల బయటికి వచ్చేయన్నీ. ఏదో మీరు పాపం తెలిసి తెలియక కాదు. మీలో ఉన్న గొప్ప లక్షణాల ద్వారా వచ్చేటటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లయి. బ్యాటిల్ ఆఫ్ లైఫ్ అని యుద్ధంలోకి దిగబోతున్నారు మీరు. సమరం మామూలు కాదు. సమర శంఖం పూరిస్తారు మీ జీవనం. When students enter the real world, society will tell them that wealth and money are the most important things. ఈ యుద్ధంలోకి దిగేటప్పుడు ఏం చెప్తారంటే, అరే నీకు కావాల్సింది కత్తో, డాలో, సుత్తో కాదురా డబ్బులు, పైసా, విటమిన్ ఎం అంటారు. దిస్ బిలీఫ్ ఈస్ డేంజరస్ బట్ కామన్. ఇది చాలా చాలా ప్రమాదకరం. యూనివర్సిటీ స్పిరిట్. కిప్లింగ్ praises McGill University for not being materialistic and hopes students will reject idea of living only for money. ఏం చెప్తాడంటే ఈ పిచ్చ యూనివర్సిటీలు అని చెప్తే బాగోదు కదా. మెగ్గిల్ యూనివర్సిటీ అనేది చాలా గొప్ప యూనివర్సిటీ. మీకు అట్లా చెప్పలేదు. విటమిన్ ఎం కలిగి ఉంటేనే ఈ పైసాలోనే పరమాత్మ ఉందని యూనివర్సిటీ మీకు నేర్పిలేదు. చాలా మంచి యూనివర్సిటీ ఇది అని చెప్తాడు. అట్లానే డబ్బు సంపాదించిన అడ్వైస్ కూడా చెప్తాడు. He wants that people will chase wealth, but they should stop and observe those who do not care about money. చాలామంది డబ్బు వెనకాల పడతారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే డబ్బు వెనకాల పడనటువంటి వ్యక్తుల్ని గమనించండి. వాళ్ళు ఎంత ప్రతిభావంతులో, వాళ్ళు ఎంత ప్రభావం కలిగిన వాళ్ళో మీరు వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది. దే ఆర్ పవర్ఫుల్ అండ్ ఫ్రీ. ఎందుకంటే డబ్బు వెనకాల పడేటటువంటి వ్యక్తిని మనం ఒక వాల్యూ దగ్గర వాడిని కొనేసేయచ్చు. 1,00,000కు పడతాడు ఒకడు, 1,00,000కు కొనేయచ్చు ఒకడిని, 10 లక్షలకు కొనేయచ్చు ఒకడిని, 1,00,000 దగ్గర కొనేయచ్చు. కానీ నిజాయితీగా ఉండేవాడిని కొనలేవు. వాడు చాలా పవర్ఫుల్. కాబట్టి పవర్ఫుల్గా ఉండండి అంతే తప్ప ఈ డబ్బు వెనకాల పరిగెత్తమాకండి. ఏ పర్సన్ హూ కెనాట్ బి బాట్ విత్ మనీ విల్ ఆల్వేస్ హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ దెన్ దోస్ కంట్రోల్డ్ బై గ్రీడ్. ఆశబోతుతనం వల్ల ఇంకా సంపాదించాలి, ఈ గ్రీడ్ ఒక్కటే రాదండి. గ్రీడ్తో పాటు పిసినిగొట్టుతనం కూడా వస్తుంది. ఆశబోతు వాడికి పిసినిగొట్టుతనం కూడా ఉంటుంది. వాడి దగ్గర ఎంత ఉన్నా కూడా పైస తీయాలంటే మనసు ఒప్పదు వాడికి. కాబట్టి అది ఏంటంటే మోర్ కాన్ఫిడెన్స్ అండ్ మోర్ స్ట్రెంగ్త్ ఎవరికి ఉంటాయంటే డబ్బు వెనకాల పడినోడికి ఉంటాయి. అలాంటి డబ్బు సంపాదించొద్దా, మునిలాగా ఉండాలా అంటే ఏదో కాషాయ దుస్తులు ధరించేసి నాకు డబ్బొద్దు. మరి రామకృష్ణ పరమహంస గారిలాగా ఆయన ఒకవేళ రూపాయి బిళ్ళ కనుక ఆయన నిద్రపోయే ప్లేస్లో వివేకానందుడు ఏం చేస్తాడంటే టెస్ట్ చేయడానికి తన గురువుని ఒక రూపాయి బిళ్ళ తీసి ఆయన నిద్రపోయేటటువంటి చాప కింద పెడతాడు. పెట్టగానే రామకృష్ణ పరమహంస గారికి వాళ్ళంతా మంటలు పుట్టడం స్టార్ట్ అవుతాయి. మంట 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 అని అంటూ ఉంటాడు. అప్పుడు వివేకానందుల వారికి జ్ఞాన నేత్రం వెలిగించబడిద్ది. అరే నేను రూపాయి పెట్టిన విషయం నాకు తప్ప ఎవరికి తెలీదు, ఈయన మంటలు అంటున్నాడు. ఆయన చెప్తాడు, రామకృష్ణ పరమహంస చెప్తాడు అనమాట.
అయ్యా నాకు డబ్బంటే చాలా అసహ్యం. నాకు పడదు. కాలిపోయినట్టుండిద్ది ఒళ్ళంతా. మంటలు పుడతాయి నాకు అని చెప్తాడు. నిజమా కాదా అని టెస్ట్ చేస్తాడు మరి వివేకానంద. చేసిన వ్యక్తి చూసుకొని గురువు యొక్క గొప్పతనం తెలుసుకున్నవాడు, గురువు ఎంత గొప్పవాడో తెలుసుకున్న తర్వాత ఆయన్ని అనుసరించి చికాగోలో మత సమ్మేళనంలో ఆయన వాగ్దాటికి అన్ని మతాల వాళ్ళు ఎంత గొప్పదిరా హిందూ మతం అనుకున్నారు. కాబట్టి ఇక్కడ మనిషి అలా ఉండాల్సి రామకృష్ణ పరమహంసలాగా ఉండమని ఏం చెప్పట్లా రుడ్యార్డ్ కిప్లింగ్. ఉంటే తప్పేం లేదు కానీ ఇక్కడ రుడ్యార్డ్ కిప్లింగ్ ఈ మెక్గిల్ యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి ఆ రేంజ్‌లో చెప్పట్లే. ఏం చెప్తాడంటే నీ కుటుంబం కోసం ధనం కావాలి. అయితే నువ్వేం చేస్తావంటే 2 చేతుల సంపాదించమాక. ఓ చేత్తో సంపాదించి ఇంకో చేత్తో మంచి చెయ్యి. ఓకే. మెయిన్ ఫోకస్ ఏం చేస్తావంటే సమాజం మీద పెట్టు. వాళ్ళకి సాయం చెయ్యి. నువ్వు ఎడమ చేత్తో సంపాదించు అంటే బల్లా కింద చెయ్యి పెట్టమని కాదు. నీ 2 చేతుల్లో జనరల్‌గా 2 చేతులతో సంపాదిస్తున్నాడురా వాడనేది ఉంటా ఉంటది. ఆ 2 చేతులు వాడమాక. ఒక చేత్తోనే సంపాదించు. అది ప్రముఖమైన దేనికి వాడతావంటే సమాజ సేవ కోసం వాడు. ఒక పర్పస్ కోసం వాడు. ఆన్ యువర్ రియల్ లైఫ్స్ వర్క్ చేసింగ్ మనీ టూ మచ్ కెన్ మేక్ యూ లూజ్ యువర్ మోరల్స్ ఆల్సో. నీ వాల్యూస్ పోతాయి డబ్బు వెనకాల పరిగెడితే. అండ్ నీ ఆత్మని కూడా కోల్పోతావు నువ్వు. కాబట్టి జాగ్రత్త అని చెప్తాడు. వార్నింగ్ అబౌట్ స్మార్ట్ పీపుల్. ఈ సమాజం ఎవరిని స్మార్ట్ రా వాడు చాలా గొప్పోడ్రా మంచోడ్రా అండ్ వాడు చాలా తెలివైనోడు అని ఎప్పుడు అంటుంది అంటే వాడు బాగా సంపాదిస్తే అది కూడా అవినీతిగా అన్యాయంగా సంపాదించిన వాడిని స్మార్ట్ రా వాడు చాలా తెలివైనవాడు. అలాంటి బిరుదు నీకు పడుతుంది అంటే నువ్వు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నావు అని అర్థం అని అంటాడు. బికమింగ్ వెరీ రిచ్ మైట్ మేక్ పీపుల్ కాల్ యూ స్మార్ట్. నువ్వు ధనం ఒక ఇల్లు కట్టేసావు, ఒక కారు కొనగానే వాడు చాలా తెలివైనోడురా అంటారే, అది ఆ స్మార్ట్‌నెస్ వద్దమ్మా. అది చాలా చాలా వరస్ట్ థింగ్ అని చెప్తాడు. యూత్ అండ్ డిప్రెషన్. యూత్‌లో డిప్రెషన్ ఉంటుంది. ఏదో తెలీదు. ఏదో వెల్తి ఉంటుంది. సాడ్‌నెస్ బాధ ఉంటుంది. సందేహాలు ఉంటాయి. అండ్ ఒంటరితనం ఉంటుంది. 100 మంది ఉన్నా మనం ఒంటరితనం ఫీల్ అవుతాం. యంగ్ పీపుల్ మే ఫీల్ వర్త్‌లెస్ అండ్ హోప్‌లెస్. చాలా మందికి ఆశ ఉండదు. అండ్ మేము దేనికి పనికిరాము అని అనుకుంటా ఉంటారు. కానీ ఈ ఫీలింగ్స్ పర్మనెంట్ కాదు. తాత్కాలికం. కొంత స్టేజ్‌లో అయి కూడా పారిపోతాయి. ఈ బాధని ఏదైతే బాధ ఉంటుందో యూత్‌లో, ఏదైతే లోన్లీనెస్ ఉంటుందో, ఏదైతే డిప్రెషన్ ఉంటుందో దాన్ని అధిగమించాలి అంటే టు హెల్ప్ అదర్స్ ఆర్ షేర్ ఇన్ సమ్‌వన్ ఎల్స్ హ్యాపీనెస్. ఇతరులకి మనం ఏం చేయాలంటే స్నేహహస్తం ఇయ్యాలి. మనకన్నా అణగారిన దౌర్భాగ్య జీవితంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం స్నేహహస్తం ఇవ్వాలి. మన బర్త్‌డే ఉంది. మన బర్త్‌డే అప్పుడు ఎళ్లి పేద పిల్లలతో చేసుకోవడం. ఓ రూ. 1000 ఖర్చు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ సమక్షంలో ఖర్చు పెట్టడం. చాలా స్వచ్ఛంద సేవలుంటాయి. వాటితో కలిసి పని చేయడం. ఫెయిత్ అండ్ పర్స్పెక్టివ్. ఈవెన్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ దట్ యూ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఎనఫ్ ఫర్ ఫేట్ టు పనిష్ సీరియస్‌లీ. ఇన్ షార్ట్ టేక్ ఎవ్రీథింగ్ సీరియస్‌లీ ఎక్సెప్ట్ యువర్‌సెల్ఫ్. ప్రతిదాన్ని సీరియస్‌గా తీసుకో గానీ నీ గురించి నువ్వు మాత్రం పెద్ద సీరియస్‌గా అవ్వమాకు. అంటే సింపుల్‌గా లైట్ తీసుకో అంతే. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో అంతే. అంతేగాని అసలు నువ్వు మహాభయంకరమైన పాపాలన్నీ నువ్వే చేస్తున్నట్టు ఫీల్ అవ్వమాక. అంత ఛాన్స్ దేవుడు నీకివ్వడు. ఓకే. అంత సీరియస్‌గా కర్మ నిన్నేమి వెంటాడదు. ఓకే. నో ప్రాబ్లమ్. అంతుండదు. లైట్ తీసుకో ఇయన్నీ. సింపుల్‌గా బ్రతుకు. మామూలుగా బ్రతుకు. నలుగురికి సాయం చేసుకుంటా బతుకు. కిప్లింగ్ ఎండ్స్ బై వార్నింగ్ స్టూడెంట్స్ అగైన్ నాట్ టు బి స్మార్ట్. అత్యంత వీడు చాలా తెలివైనోడురా అని అనిపించుకోమాక. ఇఫ్ దే ఫైండ్ ఎ ఫ్రెండ్ యాక్టింగ్ టూ స్మార్ట్ దే షుడ్ కైండ్లీ హెల్ప్ హిమ్ చేంజ్ అండ్ లెర్న్ హయ్యర్ బెటర్ వాల్యూస్. ఎవడైనా నీకు అట్లా అన్యాయపు మార్గంలో వెళ్తున్నాడంటే వాడికి కొంచెం హితబోధ చేసి మంచి మార్గంలో పెట్టండి. చివరికి ఏం చెప్తున్నాడనేది ముందే చెప్తున్నాం. నలుగురికి సాయం చేయండి. ఇది టోటల్‌గా రుడ్యార్డ్ కిప్లింగ్ తన మెక్గిల్ యూనివర్సిటీ ప్రసంగంలో అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.